హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 84వ భాగం. నాలుగు రోజులకే పొద్దున్నే జిమ్ చేయగానే మను ఇచ్చే జ్యూస్తో రోజు మొదలవుతుంది అభికి. వద్దన్నా వినదు. కూడదని మొండికేస్తే 6 నెలల వరకు నేనేం చేసినా మాట్లాడకూడదంటూ లాక్ చేస్తుండడంతో తనేం చేసినా సైలెంట్గానే ఉంటున్నాడు అభిరామ్. ఆఫీస్కి రెడీ అవుతుంటే ఏం చేస్తున్నారు అంటూ వచ్చింది మను. ఓ కోతి ఈ పాటికి రావాలి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా అన్నాడు వెటకారంగా అభిరామ్. నేను కోతినా? కోతి కాకపోతే కొండముచ్చు, ఏదైతేనేం డిస్టర్బ్ చేయడానికి అనడంతో సైలెంట్గా తల్లొంచుకొని నిలబడింది. ఏంటి, కోతికి కోపం వచ్చిందా? లేదని తల అడ్డంగా ఊపితే నవ్వుకొని టై తన ముందుంచాడు. ఏంటి, వద్దన్నా వదలవుగా, వెయ్యి అంటుంటే అంత బలవంతంగా నేనేది కావాలనుకోను, మీరే వేసుకోండి అని కోపంగా వెళ్లబోయింది మను. వద్దన్న రోజు నేను వేస్తాను అంటూ చిన్నపిల్లలా మారం చేస్తూ వస్తావు కదా అని ఈరోజు వేయకుండా ఇలా వెళ్ళిపోతే నేను బతిమాలి బుజ్జకిస్తాననుకున్నావా? నేనేం అలా అనుకోవట్లేదులేండి అంటూనే ముందుకొచ్చి దాన్ని లాక్కొని మెడకు వేస్తుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు. ఫేస్ అంతా డల్గా పెట్టుకుని అయిపోయింది మను. థ్యాంక్స్ అని హెయిర్ కోమ్ చేసుకుంటుంటే సైలెంట్గా వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. పైనుండి కింద వరకు చీరలు, డ్రెస్సులు, వాటికి మ్యాచ్ అయ్యేలా అన్ని రకాల జ్యువెలరీ దేనికదే నీట్గా సెట్ చేసి కనిపిస్తుంటే అభి నీ ఓరక చూస్తూ, ఇవన్నీ ఎవరికోసమో ఇంత అందంగా సెట్ చేసి పెట్టారు అని అడిగింది మను. రెడీ అవుతూనే తను చేసేదంతా చూస్తూ, నా దగ్గరికొచ్చే అమ్మాయిలకు గిఫ్ట్ ఇద్దామని ముందే అరేంజ్ చేసుకున్నా అన్నాడు. మీ గర్ల్ ఫ్రెండ్స్ చీరలు కూడా కట్టుకుంటారా? నవ్వుని దాచుకుంటూ, సరిగ్గా చూడు, చీరలే కాదు బికినీలు కూడా ఉన్నాయి. అంటే అబద్ధాలు చెప్పకండి, ఇవన్నీ నాకోసమే కదా? నీకా? నీకు నేనెందుకు తీసుకుంటాను? మరెవరికో చెప్పానుగా, నా గర్ల్ ఫ్రెండ్స్ కని. మీ నోటి నుండి ఒక్క నిజం కూడా బయటకు రాదనుకుంటా కదా? నా మీద ఇష్టం లేకుండానే నా ఫోటోలన్నిటితో గ్యాలరీ మొత్తం నింపేశారా? అదా, అందంగా కనిపించింది ఏదైనా పిక్ తీసుకోవడం నాకు అలవాటు. అన్నీ అబద్ధాలే అని గొనుక్కుంటుంటే, అబద్ధాలు కాదు నిజాలు. అందమైంది ఏదైనా నా సొంతం చేసుకోవడం నాకు అలవాటు. ఒకసారి నా కంటికి నచ్చాక నా నుండి ఏది చేయాలనివ్వదు. ఒక్క నిన్ను మాత్రమే వదిలేశాను. అది చాలా పెద్ద పొరపాటని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తను దేని గురించి చెప్తున్నాడో అర్థమై కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంటే కోట్ వేసుకుంటూ, కావాలంటే అవన్నీ నువ్వు వాడుకోవచ్చు అన్నాడు. అవన్నీ నాకోసమే అని నాకు బాగా తెలుసు మిస్టర్ అభిరామ్. కానీ నీ నోటితో నువ్వే మాట చెప్పే వరకు అందులో ఏది నేను టచ్ చేయను అని చెప్పి వెళ్ళిపోతుంటే ఓపెన్ చేస్తున్న వార్డ్రోబ్ వైపు చూస్తూ తనలో తనే నవ్వుకున్నాడు అభిరామ్. మరోవైపు సెంట్రల్ జైల్లో అందరూ ఏవేవో పనులు చేస్తూ మాట్లాడుకుంటుంటే ఈ ప్రపంచంతో తనకేం సంబంధం లేదన్నట్టు ఓ చెట్టు కింద కూర్చుని ఉంది మీనాక్షి. అక్కడికి వచ్చిన ఈ 20 ఏళ్లలో వాళ్ళు అడిగేవాటికి ఆ ఊ అంటుంది తప్ప ఏ రోజు నోరు తెరిచి మాట్లాడింది లేదామే. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో అక్కడి వాళ్ళందరికీ తనొక పిచ్చిదానిలా కనిపించడంతో అందరూ తనని పిచ్చిదనే అనుకుంటారు. కానీ తన గుండె పొంగులో పొంగుతున్న లావా తనకి మాత్రమే తెలుసు. రఘు, రఘు, ఎక్కడున్నావు రఘు? అబ్బా మీనా, ఇక్కడే ఉన్నాను. నిన్నొదిలి ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఏమో, నువ్వు నా పక్కన లేకపోతే నాకేం బాలేదు. పిచ్చి మీనా, నేనెప్పుడూ నీతోనే ఉంటాను.
ఒకవేళ నా ప్రాణం పోయినా నా ఆత్మ కూడా నిన్నొదిలి వెళ్ళదు. చిచి, అవేం మాటలు రఘు అంటూ తనని గట్టిగా హత్తుకుపోయింది మీనాక్షి. ఒకప్పటి రఘు మాటలన్నీ గుర్తొస్తుంటే, నన్నొదిలి ఎక్కడికి వెళ్ళనన్నావు కదా రఘు, నన్నొదిలి ఎలా వెళ్ళాలనిపించింది నీకు? 20 ఏళ్లుగా నువ్వు పక్కన లేకుండా నేనొక్కదాన్నే ఉన్నాను. ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వచ్చేయాలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పరొకటుంది. నా మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవాలి. నిన్ను చంపిన వాళ్ళనికి అదే పతి పట్టించాలి. తన ఒళ్ళో ఉన్న గుడ్డబొమ్మని చేతిలోకి తీసుకుని, అన్నిటికంటే ముఖ్యంగా నా కన్నయ్యని నేను కలవాలి. మీ నాన్నని నేను చంపలేదు, నేనే తప్పు చేయలేదని చెప్పాలి. ఇదంతా చేయగలనా? వాడు నన్ను నమ్ముతాడా? నీకు తెలుసా రఘు, పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వాడి కళ్ళల్లో కనిపించిన ఏహ్యభావానికే నా గొంతు మూగపోయింది. ఎప్పటికైనా వాడు నన్ను అర్థం చేసుకుంటాడా? ఏమో, నేను చచ్చేలోపు ఒక్కసారైనా వాడితో అమ్మా అని పిలిపించుకోగలనా అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే, లంచ్ చేస్తున్న అభికి ఒక్కసారిగా పొరమాలింది. విపరీతంగా దగ్గొచ్చేసింది. అయ్యో సార్, వాటర్ తాగండి అంటూ మూర్తి వాటర్ బాటిల్ అందిస్తుండటంతో 2 నిమిషాలకు కానీ తేరుకోలేకపోయాడు. సార్, మేడం గారు తలుచుకుంటున్నారేమో. మీ మేడంకి అదే అనుకున్నావా? అలా అనకండి సార్. ఆడవాళ్లు నగలు కొనివ్వకపోయినా బాధపడరు, కానీ తిని ఎలా ఉందో చెప్పకపోతే చాలా ఫీల్ అవుతారు. అవునా? అవును సార్. నా మాట విని భోంచేశాక మేడంకోసారి కాల్ చేయండి అనడంతో నవ్వి మళ్లీ తినడం స్టార్ట్ చేశాడు. అభి ఏ టైంలో వచ్చినా తనకి కడుపు నిండా భోజనం పెడుతుండడంతో అతను తింటున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం 4 రోజులకే అలవాటైపోయింది మనుకి. భోంచేసి రూంలోకి రాగానే ల్యాప్టాప్ ఓపెన్ చేయబోతుంటే, హలో మిస్టర్ శ్రీవారు అని మను పిలవడంతో వెనక్కి తిరిగిన అభికి చేతులు వెనక్కి పెట్టుకుని తన దగ్గరికొస్తుంది మను. మిమ్మల్ని శ్రీవారు. ఏంటి పిలుపు కొత్తగా ఉందా? కొత్తగా కాదు, కంపరంగా ఉంది శ్రీమతి గారు. మీరా? శ్రీమతి గారు అన్నారా? నన్నా? నిన్నే శ్రీమతి గారే. ఎంతైనా తాళి కట్టిన అఫీషియల్ వైఫ్ కదా. పోనీలేండి, వద్దు అంటున్న అఫీషియల్గా అయినా భార్యనని ఒప్పుకున్నారు. ఈ 6 నెలల వరకు నువ్వు నా భార్యవే లేగాని ఇంతకీ అంత దీర్ఘం తీస్తూ ఎందుకు పిలిచినట్టు అని అడిగాడు. ఏం లేదు. పొద్దున ఆ వార్డ్రాప్ మొత్తం బట్టలతో నింపేసింది ఎవరికోసమంటే నా గర్ల్ఫ్రెండ్ కోసం అన్నారు కదా. అవును, కావాలంటే వేసుకోవచ్చని, వద్దని వెళ్ళిపోయావు కదా. అయితే ఏంటిప్పుడు? అందులో ఇది కనిపించింది అంటూ చేతుల వెనక దాచిన ఫ్రేమ్ ఒకటి గ్రీటింగ్ కార్డ్ ముందుకు పెట్టింది. కోపంగా, అయినా నన్ను అడగకుండా నా కబోర్డ్ ఎందుకు ఓపెన్ చేశావు అని అడిగాడు. హలో సార్, నేనేం కావాలని తీయలేదు. మీరు హడావిడిగా వెళ్తూ 2 o'clock చేయకుండానే వెళ్లారు. క్లోజ్ చేయబోతే ఇది కనిపించింది. ఇలా ఇవ్వు. అబ్బా, అలా అడగగానే ఇచ్చేస్తాను. మరి ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి, అప్పుడిస్తాను. ఏంటి? నేనంటే ఇష్టం లేదు అన్నప్పుడు నేనిచ్చిన గ్రీటింగ్ కార్డ్ని ఎందుకు దాచుకున్నారు? ఇచ్చినప్పుడేమో పరాపరా చింపేసి కన్నీళ్లు తెప్పించి తర్వాత ఎవరూ చూడకుండా ఇలా అతికించి ఫ్రేమ్ కట్టించుకోవడంలో అర్థమేంటో చెప్పగలరా మిస్టర్ హస్బెండ్ అని అడిగితే, అర్థమంటూ ఏమీ లేదు మిస్సెస్ వైఫ్. ఏదో ఫస్ట్ టైం ఇచ్చావు కదా, ఏదో మూడ్లో చింపేశాను. కష్టపడి చేశావు కదా అని మళ్ళీ అతికించాను, అంతే, ఏమీ లేదు. దాన్ని లైవు. నిజాన్ని ఒప్పుకుంటే మీరు అభిరామ్ ఎందుకు అవుతాడు అనుకని ఇవ్వను. ఇవ్వకు, నాకు దాంతో పెద్దగా పని కూడా ఏం లేదు అని బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అయితే చింపేస్తాను. చింపేయి, నాకే ప్రాబ్లం లేదు అన్నాడు. నిజంగానే చింపుతున్నా. చెయ్యి సరిపోతుందా, సిజర్ కావాలా? మొండోడు, అస్సలు బయటపడ్డు. సరే అయితే అంటూనే దాన్ని ఫ్రేమ్లో నుండి అతి కష్టంగా తీసి చింపబోతుంటే, ఆ రోజు తనెంత ఇష్టపడి దీన్ని తయారు చేసిందో గుర్తొస్తుంటే చింపలేకపోయింది. ఆల్రెడీ అది చేయిందే అయినా ఎక్కడా అలాంటి గుర్తులు కూడా లేకుండా స్టిక్ చేశాడు అభిరామ్. ఏంటి ఆగిపోయావు, చింపాలనిపించట్లేదా అంటూ అతి దగ్గరగా వినిపించిన అభి గొంతుకు ఉలిక్కిపడింది. తనకి అతి దగ్గరగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి ఉన్నాడు అభిరామ్. ఏంటన్నట్టు కళ్ళెగరేస్తుంటే ఫేస్ అంతా డల్గా పెట్టుకుని
కళ్ళు మాత్రం పైకెత్తి అభిని చూస్తూ ఒక్క క్షణంలో తన చేతిలోని ఉన్న గ్రీటింగ్ కార్డ్ని లాగేసుకున్నాడు అభిరామ్. ఏయ్, ఏంటి అలా లాక్కున్నావు? ఇలా ఇవ్వు. ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చినట్లున్నావు. వద్దని చింపేశా కదా, ఇక నీకెందుకు? ఇలా ఇచ్చేయ్. నేను దాన్ని చింపడం కాదు, కాల్చి పడేస్తాను. సరే తీసుకో అంటూ ముందుకు పెడితే దాన్ని అందుకునే లేపే పైకి పెడుతున్నాడు అభి. ఇవ్వు అభి, తీసుకో. ఇంత పైకి పెడితే ఎలా తీసుకోవడం? ఎలాగోలా తీసుకో. ఈ మాత్రం తీసుకోలేవా? ఎలాగోలా తీసుకోవడానికి నువ్వేమైనా కొంచెం హైట్ ఉన్నావా? తాటి చెట్లా ఉన్నావు. మర్యాదగా ఇచ్చేయి అంటూ అందుకోవడానికి చూస్తుంటే తనకి దూరంగా జరుపుతూ, నువ్వు పొట్టిగా ఉండి నన్ను తాటి చెట్టు అంటావా? నువ్వు దీన్ని ఎలా తీసుకుంటావో చూస్తాను, కానివ్వు. అబ్బా, అయినా అది నీకెందుకు? వద్దన్నావు కదా, ఇలా ఇవ్వు అంటూ పైకెగిరి మరీ అందుకుంటున్నా తన వల్ల కావట్లేదు. ఇస్తావా లేదా? తీసుకో అంటూ వెనక్కి వెనక్కి వెళ్తుంటే ఎలాగైనా అందుకోవాలని తన వెనకే పరిగెడుతూ, అభి ఇచ్చేయి, నీకొద్దన్నావు కదా, చింపేస్తాను, ఇలా ఇవ్వు అని తన వెనకే వెళ్తుంది మను. తనకి అందకుండా రూమంతా తిరుగుతున్నాడు. ఒకచోట మాత్రం తన చేయి పట్టుకొని ఇప్పుడెలా ఇవ్వవో చూస్తానంటూ అందుకుంటుంటే, ఏ మను, ఆగు, పడిపోతావు అంటున్నా వినకుండా కింద మీద పడుతూ ఆ తోపులాటలో అభి బెడ్ మీద పడిపోవడం, తన మీద ఒక్కసారిగా మను పడ్డం జరిగిపోయింది. అభి చెయ్యి తన నడుం చుట్టూ బిగుసుకోవడంతో ఆ ఫోర్స్కి మను అందమైన పెదవులు అందంగా అభి బుగ్గని ముద్దాడడం జరిగిపోయాయి. సడన్ గా జరిగిన ఇన్సిడెంట్కి ఇద్దరూ షాక్ అవుతే అప్పటిదాకా పరిగెత్తిన అలుపుకి భారంగా తీసుకుంటున్న ఊపిరి ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తుంది. తెల్లటి చెంప మీద తన పెదవుల గుర్తు స్పష్టంగా కనిపిస్తుంటే దానికెందుగా క్లీన్ షేవ్ చేయడంతో మగతనం ఉట్టిపడేలా కనిపిస్తున్న అతని మీసకట్టు, చురుగ్గా చూస్తున్న చూపు, సింహంలా విశాలంగా ఉన్న ఛాతీపై నిలిచిన తన చేతులు, తన నడుం చుట్టూ మీద నిలిచిన అతని చేతుల స్పర్శ ఆమెలో అలజడిని సృష్టిస్తుంటే తన వాడే డియో స్ప్రే తనలో వణుకుని పుట్టిస్తుంది. చేరువుగా వచ్చిన నిచ్చిలి స్పర్శకి తనువంతా పులకరిస్తుంటే సిగ్గుతో వాలుతున్న మీనాల్లాంటి కళ్ళు తనలో చిరు కంపనాన్ని కలిగిస్తున్నాయి. తన నుండి వచ్చే సుగంధ పరిమళం అతన్ని మత్తెక్కిస్తుంటే ఎర్రని పెదవులు చేరువుగా ఉండి అందుకొమ్మని ఆహ్వానిస్తున్నట్లున్నాయి. తన మెళ్ళో నుండి అతని గుండెల మీద పడిన సూత్రాలు తను నీ భార్య, తన మీద నీకు హక్కుందని చెప్తున్నాయి. దాంతో తనకి తెలియకుండానే తనే చెయ్యి ఆమె చెంప మీదకి చేరుతుంటే సడన్ గా డోర్ ఓపెన్ అవడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. తనేం చేస్తున్నాడో అర్థమై చేతులు దూరంగా జరిపేశాడు అభిరామ్. ఎవరో వచ్చారన్న కంగారులో పైకి లేవబోతూ మళ్ళీ తన మీదే పడిపోయింది మను. సారీ అని కంగారు పడుతుంటే, రిలాక్స్, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? డోర్ ఈస్ లాక్డ్, బీ కూల్ అంటుంటే సరేనని తలూపి నెమ్మదిగా పైకి లేచింది. ఈ టైంలో ఎవరై ఉంటారు? చూస్తే తెలుస్తుందిగా అనడంతో డోర్ ఓపెన్ చేసిన మనుకి ఎదురుగా కన్నింగా నవ్వుతున్న రామ్ని చూడగానే చిరగ్గా పెట్టేసింది ముఖమంతా. ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఒకప్పుడు నన్ను చూస్తే చాలు 100 వాట్స్ బల్బులా వెలిగిపోయేదానివి అని రామ్ అంటే ఎంతకీ తను వెనక్కి రాకపోవడంతో ఎవరు అంటూ తనే వచ్చాడు అభిరామ్. రామ్, ఏంట్రా ఈ టైంలో? ఏం లేదు, కొంచెం మూడాఫ్గా ఉంది, కాసేపు సిట్టింగ్ వేద్దామని వచ్చాను అని మను వైపు చూస్తూ చెప్పాడు. ఇప్పుడా? కొత్తగా ఇప్పుడా అంటావేంట్రా? మనం కూర్చునేది ఎప్పుడు ఈ టైమే కదా, వెళ్దాం రా అంటుంటే ఇబ్బందిగా మను వైపు చూశాడు అభిరామ్. 6 నెలల వరకు ఏ అలవాట్ల జోలికి వెళ్లొద్దని తనకిచ్చిన మాట గుర్తొస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అభికి. ఏంట్రా అక్కడ చూస్తున్నావు? కొంపదీసి దీనికి మీ ఆవిడ పర్మిషన్ తీసుకోవాలా అని ఎగతాళిగా నవ్వాడు. వీడు కావాలని చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వెళ్తారా? వెళ్తే నాకిచ్చిన మాట సంగతేంటి అనుకుంటూ అభివైపు చూస్తుంటే, అర్థమైందిలే, పెళ్ళయ్యాక కంప్లీట్గా ఆడదానికి సరౌండింగ్ అయిపోయావన్నమాట అని చెప్పి రామ్ వెళ్ళిపోతుంటే, ఆగరా అనడంతో ఆగిపోయాడు రామ్. మనసులో, నాకు తెలుసురా, నువ్వు ఖచ్చితంగా వస్తావు, నీకు తనకంటే నీ పంతమే ఎక్కువ అనుకుంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు రామ్. మనువైపు చూస్తూ, వస్తున్నాను పదా అంటూనే లోపలికెళ్లి మొబైల్ తీసుకుని రామ్తో వెళ్ళిపోయాడు అభిరామ్.
వెళ్తున్న తన వైపే కన్నీళ్లతో చూస్తుంది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే చాలా బాగుంది కదా. మరి రామ్ తన మాటని నిలబెట్టుకుంటాడా లేదంటే తన పాత అలవాట్లకి కంటిన్యూ అవుతాడా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ కనుక నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.